అబ్బతుడు నువ్వు అన్నిట్లో గయం దొరుకుతావేంది నాకు అర్థం కాదు. ఆ ఒడ్డకలు లేవు నువ్వు లేవట్లే, ఆ ఒడ్డకలు లేవు నువ్వు లేవట్లే, ఒడ్డకాడ నువ్వు. ఇక నువ్వు ఊకున్న కొద్ది అయినా రెచ్చిపోతాడు. తమ్ముడా నేను ఎల్లుండి వేసుకుంటానగానే సరే అన్నయ్య అని ఒప్పుకుంటా వచ్చినవా? మిగిలిన కాడికి బాబా నీకు తలుగుతుంది రా, నా ఉసురు నీకు తలుగుతుంది, నువ్వు జావా. మీదికే చెక్కిడు కదా, మీదికి ఆయనకి ఇంత చెక్కేవారు. నువ్వు ఆగు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మరి ఇంట్లో ఏమన్నా చచ్చిపోయిందా? కప్ప గిట్లా అవునే ఉన్నమానే ఇంట్లో నేనేం చేస్తాను, ఏం లేదు. నారెప్పుడు తీస్తావు? ఎల్లుండి నారు కావాలి, అదొండి పొలం వేద్దాం మనం. ఏంది అవతల ఎల్లుండా? లేదు రేపే నార్వీకి ఎల్లుండి వేయాలి. అరే మా అన్నోళ్ళు ఎత్తురా అట్నే ఎల్లుండి. మీ అన్నోళ్ళు ఎత్తే మనకేంది? మీ అన్నోళ్ళకి మనకేమన్నా సోపతా? మళ్ళీ కట్టడుతుంది ఆ నీళ్ళు అంతే మనకు ఒకటే బాయా. ప్రతి ఏడు మనమే ఆగుడా, వాళ్ళు ఏడు ఆగితేంది వాళ్ళు వెనకేసుకొని. ట్రాక్టర్ మందుదా మందిని ఇచ్చినావు నువ్వు? నేను ఇలవై పిలుచుకొస్తా అందరినీ, రేపు నార్వీకి ఎల్లుండి వేసుడే. నువ్వు ఇప్పుడు ఆగితే ఏమవుతుంది? అబ్బా ఊక మనమే ఆగుడా, చెప్తే అర్థమైతే తెలివి తక్కువడా. ఓసారి మనది పడితే ముందుగా నారు అయితే అప్పు ఎల్లుండి వేసుకుందాం, అవతల వేసుకుందాం. మనం రేపు ఎల్లుండి నారు వీకుదాం. రేపే నార్వీకుడు అంటే మళ్ళీ ఎల్లుండి అంటావు నువ్వు. ఇప్పుడు ఒక్కనాడు కాగితే పెరిగి పెద్ద అవుతుంది నారు. యాక్షన్ ఇలా ఒక్కనాడు కాగితే ఏమవుతుంది? రేపు ఒక్కనాడు కాగితే ఏమవుతుంది? యాక్షన్ రేపు ఒక్కనాడు కాగితే ఏమవుతుంది? ట్రాక్టర్ అందుందా మనకు? నీళ్ళు అంతాయా? నీకేమి పని అవుతుంది చెప్పు. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. యాక్షన్ రేపు ఒక్కనాడు ఆగి ఎల్లుండి ఎత్తే ఏమైతే? ఎల్లుండి కాదు. యాక్షన్ రేపు ఒక్కనాడు యాక్షన్ రేపు ఒక్కనాడు ఆగి అదులో నారుకి అదులో ఎత్తే ఏమైతే నీకు? ఆ నీళ్ళు అంతాయా? కైకిలో దొరుకుతారా నీకు అనుకుంటా? నీకు అందే మన దిగదు మన పొలం, వాళ్ళ బియ్యం లెక్క కాదు మన పొలం, అంత గట్టిగా ఉంటుంది. అది పిసి పిసి చేస్తావు నాకు అర్థం కాదు. నీది మంకు పడతావు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే ఎల్లుండి ఆరోగ్య అదులో ఎత్తే ఏమైతే నీకు? కైకిలో దొరుకుతారా? ట్రాక్టర్ అందుద్దా? అసలు బాయ్ నీళ్ళు ఉంటాయా? నీది నువ్వు ఎవరితో నాకు అర్థం కాదు. అవతల ఎల్లుండి వేసుకుంటే అయితే నువ్వు వేసుకో, నేను రాను. ఆ కూలోళ్ళని పిలువ. అవతల ఎల్లుండి వేసుకుంటే అయితే నేను రాను, నువ్వే వేసుకో. కైకిల్లోళ్ళని కూడా పిలువ. ఒక్కనాడు కాకపోతే ఏమవుతుంది? అవతల నార్వీకి అదులో నీది నువ్వు ఎవరితో ఏమైంది మాకు పట్టుబడతావు. అవతల ఎల్లుండి అయితే నేను రాను, నువ్వే వేసుకో. కైకిల్లోళ్ళని కూడా పిలువ. అబ్బతుడు నువ్వు అన్నిట్లో గయం దొరుకుతావేంది నాకు అర్థం కాదు. ఆ ఒడ్డకలు లేవు నువ్వు లేవట్లే, ఆ ఒడ్డకలు లేవు నువ్వు లేవట్లే, ఒడ్డకాడ నువ్వు. అవతల ఎల్లుండి వేసుకుంటే వేసుడైతే అవతల ఎల్లుండి వేసుడైతే నేను రాను, నువ్వే వేసుకో. కైకిల్లోళ్ళని కూడా పిలువ. ఏం మాట్లాడితే నాకు అర్థం కాదు. 7 కిలోలేనానే ఒడ్డకాయలు విడిచావు నువ్వే. మా అన్నకు నాకు ఇవ్వరకు ఎప్పుడు లొల్లి కాదు. నువ్వు పొలం కాడ ఏమైనా వచ్చినావు అనుస్తుంది లొల్లి నీ లొల్లికి అగ్గిగలగా. అరే పొలం కాడ లొల్లి అంటే చూసినావు కదా ఎంత తీసుకున్నాడో. ఎదవోదాపి విషయం ఏమిటో చెప్పండి. యాక్షన్ ఎల్లుండి వేసుకుంటే ఎల్లుండి వేసుకుంటే అయితే నువ్వే వేసుకో, నేను రాను. కైకిల్లోళ్ళని కూడా పిలువ. నువ్వు అన్నిటికీ లొల్లి విడిచుడే. అవతల ఎల్లుండి వేసుకుంటే అయితే నువ్వే వేసుకో, నేను రాను. కైకిల్లోళ్ళని కూడా పిలువ. అరే నువ్వు ఏం మనిషి నాకు అర్థం కాదు. నీ మాకు నీకేనా నాకు చెప్పే ఏంటైనా? నువ్వు ఆడగట్ల నువ్వు గట్ల ఎత్తావు. ఏనాడు పొలం కట్టినప్పుడు లొల్లి 10 ఏళ్ళ మేము చేసుకోబట్టి ఒక్క లొల్లి కాదు. నువ్వు నిన్న పొలం కట్టినావు, ఇంకా లొల్లి గాయం కొట్టించినావు. నీ లొల్లి అంటావు. మరి 2-3 గుంటలు కలుపుకుంటే మంచిదేనా? చూసినావు కదా ఒడ్డు ఎంతకనం పెట్టుకున్నాడో. ఏడనే ఇక నువ్వు ఊకున్న కొద్ది అయినా రెచ్చిపోతాడు. తమ్ముడా నేను ఎల్లుండి వేసుకుంటానగానే సరే అన్నయ్య అని ఒప్పుకుంటా వచ్చినవా? బతుకుదేరు గురించి తెలియదు నీకు, తెలివి తక్కువడా. ఇప్పుడు ఏమంటావే? మనది మనం చూసుకోవాలి. ఇప్పుడు పొలం ఎత్తా అంటావు అంతేగా? వేసుడే. వేసుకో గంగలో. సరే మరి నేను కైకిల్లోళ్ళని పిలుస్తా. నువ్వు కంతే ఆడకంతే ఆడ అట్లా నువ్వు ఇట్లా నేను చావన్నా మధ్యలో.
మనం ముందేసుకోవాలి. ఎనుకటేటన్న వాయే మళ్ళా కట్టినా అంటే అది నీళ్ళు అందు అంటే మళ్ళీ కట్టబడతావు నువ్వు నాకు అర్థం కాదు. మీ అన్న ముందు చూసుకుంటాడు, తర్వాత నువ్వు ఎటన్న పోనీ అని వదిలేస్తాడు. నువ్వు చూసుకోవా అట్లా? పోతానా నేను? ఈ పొలం పడవాడ ఈ సపరేట్గా 10 దుబాయ్ అయినా మంచిగా ఈ అమ్మాయి కట్టంక ఏం కట్టం ఇది నీ వాడు అట్లా ఇది ఇట్లా దీనోరుడు దీనికే దానోరుడు ఆనికే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇగో కైకిల్లోళ్ళని పిలిచిన, నేను పోయిన కాడికే మీ అది నచ్చింది. ఇక కైకిల్ 350 కదా, నేను పిలిచిన వాళ్ళనే పిలుపుతాంది. మళ్ళా నేను 400 అన్నా, మీ అదినా 450 అన్నది. ఇక షరత ఎట్లుంటుంది? నేను 500 అన్నా. ఇక మరి ఎట్లుంటుంది ఏరాళ్ళ షరత అంటే? అట్టి ముచ్చటేనా? అట్టి ముచ్చట్నే అట్టి ముచ్చట్నే షరతులకు మీరు ఎవరి పని ఇస్తా అనుకుంటుర్రే? ఆడంత రేకులు అమ్ముకుంటాడు, నీ ఈ రేకులు అమ్ముకుంటా ఇక మంచిగా ఉండదు కథ. మరి నేను ఏం చేయమంటావు? కైకిల్లోళ్ళని పిలవద్దా మరి? అది నాకంటే ఎక్కువ అంటే ఇంకో కొంచెం ఎక్కువ అనొద్దాం మనం పైసలు. ఎవరంటారు? ఏమంది పోతుంది అడే మా అన్న పోతుంది, నాది పోతుంది, నీకు పోతే మా దగ్గర అవుతుంది. ఏంట్రా ఇది? తెరుగుందా నీకు వెయ్యిస్తాను ఏమైతే నీకేమవుతుంది? ఇప్పుడు మా షరతుకు పెట్టియాలి. మరి ఏం పెడితే షరతుకు ఏం పెడితే నాటు పొలమే అద్దా? అవునే ఎవరు తప్పైతారే నీ అబ్బా నీ వ్యవసాయం కగ్గిదలుగా. అవు నువ్వు 600 700 ఇస్తే అట్లా ఏం మిగులుతాయి మనకు? మిగిలిన కాడికేనా? నీ వ్యవసాయం కగ్గిదలుగా ఉండబా. ఆయన పిల్లలు మన పిల్లలు పో. ఎవరిని ముస్తారు మీరు? ఆయన ముస్తారు, నన్ను ముస్తారు, ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఏడికి పోటుకేనానే కొద్ది ఓపిక పడితే అయితే. నీ మీద మన్ను పోయే నన్ను ఎందుకు తప్పినవరా ఇంట్లో? తప్పుడు కాదు, నీ చంపుతా కొట్టి నేను అమలా ఫ్యాన్ తో మండుతుంది నీ అక్కని. అవు దాని ఏమవుతుంది అంది? మావాడు చంపేసి సత్తన్నాడు, ఆయన పెడుతుంది. నేను చచ్చిపోతే నువ్వు పెడుతున్నావు ఇక్కడ అంగడి ఎత్తాను. వీళ్ళు అంతా 600 ఇస్తాడు ఒక్కనాడు కైకిలకు 600. ఎవరిస్తారు? ఊరు కదా అడుగుపో. నువ్వు పెద్ద దొరసానువా 600 ఇస్తాడికి? కళ్ళు చల్లబడ్డాయా? దొంగ పాడుకోవు, నల్ల పాడుకోవు, నన్ను ఎందుకు దొబ్బినవరా ఇంట్లో? నువ్వు జావా, నీ మీద మన్ను పోయా, నీ మీద దుబ్బ పోయా, నీ కాళ్ళు నీ చేతులు వాడిపోను. నిన్నేమన్నారా నేను? కైకిల్లోళ్ళని పిలిచి వచ్చిన తప్ప నడు. ఇగో లేవత్తలేదు. మాట్లాడతా నడువురా నల్ల మొక్క పోడా. ఎంతసేపు ఉండాలి ఇంట్లో పురుగులు? గట్ల గుంజాకురా నువ్వు సావా, గట్ల గుంజాకురా నువ్వు సావా. నా మట్ట పోయిందిరా బాడుకావు, నా మట్ట పోయిందిరా, నా మట్ట మెల్లగలేపురా. నీ దొంగ దినాలుగా అన్న మట్ట పోయింది. ఓ బాబా మట్ట పోయింది ఎండిది. ఇప్పుడు కైకిల్లోళ్ళకేమో పైసలు ఇవ్వాల్సి వస్తాను నన్ను. నా ఎండి మట్టలు ఏమో పోగొట్టినావు. దొంగ బాడుకావు, దొంగ దినాలుగా నువ్వు సావా. నా బాబా నీకు తలుగుతుంది రా, నా ఉసురు నీకు తలుగుతుంది, నువ్వు సావా. అక్కదా నిన్నే దాక్క నువ్వు దాక్క చూసుకోకురా దాకా. ఒక్కసారి మళ్ళీ రావు అక్క. దాకాడికి వెళ్ళరా. ఏమే ట్రాక్టర్ వచ్చిందా? దునిపించినవా? నీ దునిపించాల మా దునిపి. ఏమే ట్రాక్టర్ వచ్చిందా? దునిపించినవా? నీ దునిపించే చల్ల కూడా ఆడు మావాడు మా మరద ఒడ్డాన్ని చెక్కినంటే మొత్తం కిందికి వెళ్ళి వేసేసారు. ఏ ఒడ్డు ఇవ్వాలి? మనది.
మనం ఎందుకు చెప్తాళ్ళు నీ అద్దం తింటలేరు మొత్తం తీసేస్తురు. ఎందుకు అరే ఎందుకంటే అడుగుదాంపా, అందుకే ఉరికొచ్చిన ఇంటికి. వాళ్ళు ఒడ్డు చెక్కుంటుంటే అన్నే ఉండి అడగక ఇటెందుకు వచ్చినావు మళ్ళీ నువ్వు అడగ రాలేదా నీకు? అరే ఏం అడుగుతాయో వాళ్ళు మీద మీకు వస్తారంటే మా మరదైతే ఆగుతం లేదు. అంటే మన ఒడ్డు చెక్కి మన మీదకే ఉరికత్తాలా? ఏం చేస్తావు చేసుకోపో అంటుంది, ఏడుకోతో పో అంటుంది. ఏం చెప్తావు చేసుకో అన్నదా? నేను చెప్తా దాని సంగతి చెప్తాపా. అరే రావులా నేను అడిగినే, నేను మామతో మాట్లాడుతున్నా, ఒడ్డు గిట్లా అని చెప్తున్నాను అంటున్నా. అరే మా మరదలు మీద మీదకి రావట్టే మీద మీదకి వస్తే ఆడదా ఎట్టుంటుంది, నేను ఆడదానికి ఆడదే కావాలని అందుకే ఇంటి గురికొచ్చిన. అరే రావులా నేను అడిగినే గిట్టని చెప్తున్నాను మామతో అన్నా. మామతో అన్నా మా మరద ఏడా అవుతుంది, మీద మీద గురికి రావట్టే సింగుల్ చెప్పుకొని ఇట్లా నడదాన్ని ఆడదానికి ఆడదే పెట్టరా తోలుకొస్తాను వచ్చిన పా. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? అరే రావులా అడిగినే నేను అంతటి మాట్లాడుతూనే ఉన్నా, గిట్లకి ఎక్కిన వడ్డాన్ని అన్నా. అది మా మరద ఏడా అవుతుందా సింగుల్ చెక్కి మీద మీద గురికి రానబట్టే నానికి నేను ఒక్క ఆడదే మరి ఏమన్నట్టే పుసుకు దండుల పాలవుతా. నాకు ఆడదానికి ఆడదామని తోలుకొస్తాను నీ ఇక్కడికి వచ్చిన పా. అరే అడిగినే రావులా నీ మామతో అన్నా లొల్లి పెట్టుకున్నా. అరే గిట్టని చెప్తున్నా అని అన్న మా మరదలేడా అవుతుంది మీద వడ్డీ ఉండి అగో చెక్కపోతే బరాబరునా మొదలైంది మొదలైంది. అరే అడిగినే రావులా అడిగిన మామతో అన్న. అరే గిట్టని చెప్తున్నారు వడ్డాన్ని అన్న. మా మరదలేడా అవుతుంది సింగుల్ చెక్కి మీద మీకు రావట్టే మధ్యలకు ఒక్క మరి ఆడదాన్ని ఎవరు పుచ్చుకొని ఉన్నట్టు దండుల పాలు కానా, అందుకని నీ దారిదోళ్ళకి వచ్చిన ఆడదానికి ఆడదే పెట్టరా అని పా. మరి వాళ్ళకి ఏం రోగం అట మన అయినా వాళ్ళకి ఇదే అయినా వాళ్ళకి ఏం రోగము? వాళ్ళు ఒడ్డు ఎప్పుడైనా ముట్టుకున్నావా అంటున్నాం మనము? అరే ఏం రోగం అని పడితే ఇంకేంటే చెక్కుడు 3 గుట్ల భూమి కలిపినట్టు మనమా మన అంటే మాట్లాడే శాత కాలే నీకు? అరే మాట్లాడంటే ఆడదా మీ మీకు రావట్టే ఏం మాట్లాడితే ఏమన్నా అయితే 10 రూపాయలు పెట్టుకోపోదామా? ఒడ్డు కిందనే దాన్ని ఎత్తేయకపోతే పా అందుకే వచ్చిన పా ఇప్పుడు ఎద్దు పా. అరే ఎక్కడనే మీ మీద గురికత్తురు అంటే ఆగుతలేరు. అయినా వాళ్ళకి అదేం రోగం? వాళ్ళు ఒడ్డు ఎప్పుడైనా ముట్టుకున్నావట మనమా? అయ్యో ఇంకా వడ్డు ఎక్కడ ముట్టుకునే చెక్కుడు 3 గుంటలు కలిపినట్టు అట భూమి. 3 గుంటలు కలిపినవాటనా? మరి అంటే మాట్లాడే శాత కాలే నీకు? అరే ఏం మాట్లాడితే వాళ్ళు ఆడదాన్ని మోగొండి అయితే ఏమన్నా అయితే ఎట్టుంటుందే తీసా ఒడ్డు కింద ఎత్తేక తీసే ఒడ్డు. మరి వాళ్ళకి అదేం రోగం అట? వాళ్ళు ఒడ్డు ఎప్పుడైనా ముట్టుకున్నావట మనము? అయ్యో అదే రోగం అంటే ఇంకా నేను చెక్కుడు 3 గుంటలు కలిపినట్ట భూమి అది అంతది. 3 గుంటలు కలిపినవాటనా? అంటే శాత కాలే నీకు ఏమనలే? అరే అది ఆడదాన్ని మోగొండి అయితే ఏమంటున్నాయి అందుకని ఇక్కడికి వచ్చిన. 10 రూపాయలు అయితే అయినాయి ఖర్చు. ఆ ఒడ్డు కింద ఎత్తైపోయినావు దాన్ని. పా అడుగుదాపా అడుగుదాం పా నడు నడు. నువ్వు సింగిల్ చెక్క అది కూడా సింగిల్ చెక్క చెక్కు ఇలా ఆడగమ్మాలేపా. ఎందుకంటే పా నాడు అడుగుదాంపా అడుగుదాము నాడు. ధన్యాల పనే చెప్పాలి అలా ఆగు వచ్చిల్లు కదా ఆగు దిగా నువ్వు దిగు. నా మొగుండి ఏమన్నావే నువ్వు? ఏందే ఏమన్నావు? ఇప్పుడు లొల్లికి వచ్చినవా? బరాబర్ లొల్లికి వచ్చినవా అంట? లొల్లికి వచ్చిందే ఏమన్నావు? నా మొగుండి ఏమన్నావు? అంటే ఒడ్డు దిగావే నువ్వు దిగు దిగు. నా మొగుండి ఏమన్నావే? ఏందే ఇప్పుడు లొల్లికి వచ్చినవా? వచ్చిండే బరాబర్ లొల్లికి వచ్చిండే. ఏంది నా మొగుడు ఏం చేసిండు? మీరు కురుకుతావా నువ్వు? అంటే చెక్కుంటే 3 గుంటలు చెక్కిండా నా మొగుడు? చెక్కిండే బరాబర్ చెక్కిడు. ఏడా చూసినా చూపిత్తుపా నడు నువ్వు ఆగు. చెక్కుంటే 3 గుంటలు చెక్కుంటే 3 గుంటలు 3 గుంటలు కలిపినాడే. చెక్కుంటే నా మూడు 3 గుంటలు కలిపినాడే. కలిపిండే బరాబర్ కలిపిండు. చెక్కుంటే నా మూడు 3 గుంటలు కలిపిండా? కలిపిండే బరాబర్ కలిపిండు. ఏంది ఇప్పుడు ఆగాలంటాను? అక్కడ ఆగమని లేదు. భార్య ఏంది? నా మొగుడు చెక్కుంటే 3 గుంటలు కలిపిండానే? కలిపిండే బరాబర్ కలిపిండు. ఏ పిల్లగా నువ్వు ఆగు. అక్కడ ఆపలేదు మరి ఒడ్డు చెక్కనంగానే ఎక్కినావు. మొత్తం ఇదే అంత ఇది కేసుకొచ్చాను చూసాను ఇప్పుడు ఎవరు ఏమద్దురా మనకు
అరే ఏర్రా ఆ మాటలు అక్కడ ఆయన వారా నీ పిల్లలు చెప్పిన చెక్కోడు మీకు ఓయ్ గట్టలు అనుకోడు లొల్లి ఎందుకు అద్దంటాను ఇవాళ లొల్లి కావాలి మీరు చెక్కుకుంటా మూడు గాల్పుకు బానది పోయింది అంటే చెక్కుకుంటా 3 గుంటలు కలుపుకుంటే ఏం కాదు ఇప్పుడు లొల్లద్దు అంటే చెక్కుకుంటా 3 గుంటలు కలుపుకుంటే ఏం కాదు ఇప్పుడు మేము మాట్లాడంగానే లొల్లి ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల యాక్షన్ ఓ అదినే ఆగదు లొల్లెందుకు మనకు ఏ పిల్లగా నువ్వు ఆగు అది జక్కమనంగానే చెక్కినా కదా అప్పుడు ఆగలే మరి అంతా చెప్పబట్టే అరే భీమా లొల్లెందుకు మాకు చెప్పు ఎవరు చెప్తే నువ్వు చెప్తే నేను చెప్తేంది మన ఇద్దరు ఎవరు తిండి ఏం కాదురా అరే ఆయన నీ పిల్లలు చెప్పిన కదా ఇస్తా అనుకుంటా ఒక్కడు ఉంటున్నా ఒక్కడిని చేసి మీది కురికత్తారు అంతా మోపైంది లొల్లి ఈ ఏడాడు చింగులు ఒక్కడు కత్తంది మీరు సింగులిగో చెక్కినా మానం పోతా అక్కడ తిట్టినప్పుడు మానం పోలే ఇక్కడ మానం పోతాంది ఆడ ఏడవుతుందా ఓ రుక్కిన వాటితో పారదకో మీ వచ్చిండ్లు మీ మామేమా అక్కడ చేసింది ఎక్కువ తక్కువ నువ్వు ఇప్పుడు ఇంటికన్నా మాట్లాడదామని చక్కగా చెప్తావు అమ్మ అక్కడ ముచ్చట ఇంటికన్నా మాట్లాడుకుంటా అయిపోవాలా ఇంటిలో మాట్లాడతావు మరి ఎందుకు పెట్టినావు ఎందుకు చెక్కినావు చెక్కుకుంటా 3 గుంటలు కలుపుకుంటే మంచిదేనా ఎవరు కలిపిండే ఒక 3 గుంటలు అంటావు నీకు జరుగుతున్నది నువ్వు అరే చూడు ఒడ్డు ఎంతగానో చెక్కిండు చూద్దాపా లేకుంటే మీదికే చెక్కిండు కదా మీదికి ఎక్కినావు ఆయనకి ఇంత చెక్కేవారు నువ్వు ఆగు ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య నువ్వు నేను మాట్లాడుతున్నావు ఆగు మొత్తం ఎగేసి భూతాలకి ఉరుకొత్తాను మీదికి రాదురా ఎంతమంది ఇట్లా నీకు బుద్ధి రాదు మీ అన్న లేకుంటే ఒట్టు మీదికి చెక్కిండు కదా నువ్వు చెక్కినావా అదే మీరు కిందికి ఉండరు మేము మీదికి ఉంటాం పోరి మేము అయిపోయాం కదా మరి అట్లా మనం మంచిగా ఉండాలి పిలుకులు ఉన్నాయి అని భూమి ఎక్క పెట్టరు భూమి మంచుకున్నాడు పదుకుడు మనం లెక్కాలి ఎందుకుంటా అరే నేను బండలు గుండెలు అని తీసేసుకొని సాపి చేసుకున్నా నువ్వు ఉల్టా మాట్లాడకురా నువ్వు పెళ్ళ మాటలు పట్టుకొని మీదికి ఊరికి నాకు చెప్తా పట్టుకొని మా బావ రాలేదా నువ్వు రాలేదా నువ్వు గదే ఏం తెలియదానే కదా ఇట్లా చేస్తాను నువ్వు మావానికి ఏం తెలియదు కాబట్టి మన భూమి అంతా గుంజుకుంటాను నువ్వు ఎక్కువ నీ మొగాన్ని కొంచెం ఏందే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడాలి ఇగో తిరుపతి నీ పెళ్ళాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకో అర్థమైందా అబ్బో నువ్వేదో పెద్ద కంట్రోల్లో పెట్టుకోమని చెప్తావా తప్పే నాది కానీ ఉడేకినందుకు ఇక మన ఇద్దరు లేదు దండం పెడతా పోరు ఏంది పిల్లకి దండం పెడతానంటావా అయితే తప్పైందా నీది నీకేం చేత కాదు ఉండబడి తాగి చేస్తావు లొల్లి నీకు శాతనే కదా లొల్లి చేస్తాను అట్లనే పోతాం మన భూమి ఎంత గుంజుకుంటారు అవునవును ఎవరు ఎట్లా పోతారో తెలుస్తుంది అప్పుడు అడక తింటాం మేము చెప్పుడు కలుపుకుంటున్నా అందరు ఇగో అన్న అన్న ఇగో తప్పని సపడ కూర్చొని ఇంటికో సపడ నువ్వు కూర్చో కూర్చో మోపేస్తావు లొల్లి నీకేం తెలివి ఉన్నది కానీ బాగుంది తెలివి ఇంకోసారి నా మొగాడు ఒక్కడున్నప్పుడు ఒక్కడిని వేసి మాటలు నా మొగడిని ఒక్కడిని వేసి మాటలు ఇడిచిపెట్టాలా కానీ మీ సంగతే చెప్తా చూడుర్రి నా మొగడు ఒక్కది ఉన్నా చూసి సింగిల్